అక్కడ రైట్ తీసుకోండి. బిట్టు చూడు, బిట్టు ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. అమ్మా చూడు ఇటు. చెప్పు. అంటే ఇంకొకటి ప్లేస్ కూడా బయటకు వస్తే కెమెరా క్లారిటీ వస్తుంది. ఇంట్లో ఎందుకో రాదు. ఇంట్లో హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మా పిల్లల మాటలు విన్నారు కదా. గోయింగ్ టు విలేజ్ అంట. మా పాపకి ఎగ్జైట్మెంట్ ఉంది ఊరు వెళ్తున్నాం అనేసి. ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి మా జర్నీ బ్లాగ్ అండి. రాజమండ్రి టు నంద్యాల, అదే గోదావరి నుంచి రాయలసీమ మా జర్నీ ఎలా ఉంటున్నది మీతో షేర్ చేస్తాను. చూసేయండి, స్కిప్ చేయకుండా చూడండి. ఏమంటారు, ఈ జర్నీ బ్లాగ్లో అయితే చాలా టెన్షన్తోనే వెళ్ళామని చెప్పచ్చు. ఒక 10 minutes లేట్ అయిపోయిందంటే ట్రైన్ మిస్ అయ్యేదే. కంపల్సరిగా బస్ జర్నీ చేయాల్సి వచ్చేది. అది కాక డే టైంలో పిల్లల్ని జర్నీ అంటే చాలా డేంజర్ అండి. ఎందుకంటే అది కాక ఇది సమ్మర్ కదా, సమ్మర్లో చాలా కష్టం అనిపించింది. ట్రైన్లోనే కష్టం అనిపించింది అండి. ఇంకా బస్సు అంటే ఎలా ఉందో ఏమో. ఇంకా మేమైతే ఇంట్లో పూజ ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత బస్ స్టేషన్కి అయితే బయలుదేరిపోయాం. ఎగ్జాక్ట్గా 8:30కి విజయవాడ బండి ఉండిందనమాట. బట్ మేము వెళ్ళేసరికి బస్ స్టాండ్కి 9 అయిపోయింది. మా వారైతే ఇంకా ఎందుకురా దేవుడా ఈ జర్నీ ఇవన్నీ అనిపించింది. ఎందుకంటే 8:30కి వెళ్ళింటే కంపల్సరీగా 11 కల్లా విజయవాడ వెళ్ళిపోయే వాళ్ళము. 12:30కి మాకు ట్రైన్ ఉంది. ట్రైన్ మిస్ అవ్వకోకుండా ఉంటుంది. 8:30కి కంపల్సరీగా ఎట్లా తిరిగానే వెళ్ళిపోవాలి అన్నారు. సరేనండి వెళ్దామని చెప్పాను. ఇంక ఇంట్లో పూజ అవి ఇవి అంటే ఒక 1/2 hour అటు ఇటు లేట్ అవుతుంది కదండి. ఎగ్జాక్ట్గా అంటే కాలేం కదా. అటు ఇటు వెళ్ళే 9 అయిపోయింది. బస్ స్టాండ్కి వచ్చేసరికి బస్సు మిస్ అయిందండి. వేరే బస్సు అయితే ఉంది. బట్ ఈ బస్సు మేము టైమింగ్ అడిగితే వెళ్ళేసరికి 1:30 అవుతుందని చెప్పారండి బస్సు డ్రైవర్ వాళ్ళు. ఇంకా చూడంగా మా వారు నన్ను చూసే చూపులు చూడాలా. అవి వీడియో తీయలేదండి, తీస్తుంటే బాగుందేమో అనిపించింది. ఇంకా చెప్తే ఈయనవు చూడు, ట్రైన్ మిస్ అయితే మళ్ళీ మనం బస్కే వెళ్ళాలి, పిల్లల్ని తీసుకొని ఇంత ఎండలో ఎలా వెళ్ళేది అనేసి ఇంకా అంటూనే ఉన్నాడు. సరే ఏదైతే అది అయింది కదా, బయలుదేరాము, సైలెంట్గా ఉండు అనేసి చెప్పా. ఇంక బస్సులో కూడా తిట్టించుకోవడం బాగోదు కదండి పండగ పూట. అంటే ఇంక ఏదో 2 మాటలు అన్నాడు, ఇంకా సైలెంట్ అయిపోయాడు. ఇంకా మేమైతే కదా బస్సు కదలడమే 9:15 9:20 అయిందండి. అది కాస్త లేట్ అయింది అంటే ఈ బస్సు కూడా లేట్ చేస్తుంది. ఇంకా అసలు ఎంత స్లోగా వెళ్తుందంటే ఆ బస్సు స్లోగా వెళ్తూ ఉంటే మా వారు నన్ను తిడుతూ ఉంటే అసలు ఆ పండగ రోజు ఉగాది రోజు తిట్టించుకుంటున్నానే అనే ఫీలింగ్ ఉంది చూడండి. మహా ఘోరం అండి. అసలు ఎవరికి రావద్దు అనిపించింది నాకైతే ఇంకా ఎట్టకేలకు విజయవాడ అయితే చేరుకున్నామండి. విజయవాడ కానీ తొందరగానే వెళ్ళాడని చెప్పచ్చండి. సగం వరకు స్లోగా వెళ్ళారు, తర్వాత కొంచెం ఫాస్ట్ పెంచాడండి. నిజంగా ట్రైన్ అయితే కంపల్సరీగా మిస్ అయింది. ఇంకా బస్కే వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయాం మేము కూడా. ఇంకా ఎగ్జాక్ట్గా 12:40కి మాకు ఇక్కడ ఇది బెంజ్ సర్కిల్ ఉందంట కదండి విజయవాడలో. బెంజ్ సర్కిల్ దగ్గర దించేశారనమాట. అంటే మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి వస్తే మాకు లేట్ అవుతుంది అనేసి బెంజ్ సర్కిల్ దగ్గర దిగేసాము. ఇంకా అక్కడి నుంచి ఆటో తీసుకొని పోదాం, డబ్బులు అయితే ఖర్చు అయింది అనేసి బెంజ్ సర్కిల్లో దిగి అక్కడి నుంచి ఆటో తీసుకొని, ఆటో ఆయనకు ముందుగానే చెప్పాం కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి, ట్రైన్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది మాకు. 1కు ఎగ్జాక్ట్గా ఉందండి ట్రైన్. అది మిస్ అయిందంటే ఇంకా అయిపోయినట్టే అని చెప్తే పాపం ఆయనేమో బాగా ఫాస్ట్గానే వచ్చాడని ఇక్కడ చూస్తూ మీకే అర్థమై ఉంటుంది ఎంత ఫాస్ట్గా వెళ్తున్నామో చూడండి. నాకైతే కానీ ఏం బ్యాగులు లేదు, నేను వీడియో తీసుకుంటున్నాను, వాళ్ళు తిప్పలు పడుతున్నారు. ఇంకా ట్రాలీ బ్యాగ్ మా పాప నేను తెస్తాను ఆ పిల్ల గోళ చేస్తుంది. సరే నీ ఇష్టం అమ్మ, తెస్తా అంటే తీసుకురా అనేసి మా ఆయనేమో ఇచ్చాడు. ఇంకా ఇక్కడి నుంచి పరుగులు ఎగ్జాక్ట్గా ఒక 10 minutes లేట్ అయింటే ట్రైన్ వెళ్ళిపోయేది. మేము వెళ్ళాము, అలా కూర్చున్నాము, మూవ్ అయిపోయిందండి ట్రైను. అసలు నాకైతే ఘనంగా టెన్షన్ అయిపోయింది. ఎక్కడ మిస్ అయిపోతానో, ఎక్కడ బస్కి వెళ్ళాల్సి వస్తుందో, ఈ ఎండకు పిల్లల్ని తీసుకొని అనే టెన్షన్ పట్టుకుంది. ఇంకా ఆ టెన్షన్తోనే ఉరుకులు తీస్తున్నాం అనుకోండి. అది కాక 9th ప్లాట్ఫామ్ అంట ఈ విజయవాడలో. అది వచ్చేసి ఈ వల్ల నుంచి ఆ వల్లకి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా ఎట్టకేలకు వెళ్ళాము, కూర్చున్నాము, ట్రైన్ అయితే మూవ్ అయింది. జస్ట్ 5 minutesలో అక్కడ కూర్చున్నాము. మేము బుక్ చేసుకునే దగ్గర అదే కంపార్ట్మెంట్లో నంద్యాల వాళ్ళు కూడా డైరెక్ట్గా ఉన్నారు. ఇంకొక 5 minutes లేట్ అయ్యింటే కంపల్సరీగా ట్రైన్ వెళ్ళిపోయేదని వాళ్ళు కూడా చెప్పారు. ఏమో దేవుని దయ అండి ఆ రోజు అయితే చెప్పాలి అంటే
ఇంకా వెళ్ళాము. ట్రైన్ మూవ్ అవుతూ ఉంటే ఇది ప్రకాశం బ్యారేజ్ అంట. నేనైతే చూడలేదు. ఫస్ట్ టైం చూడడం ఈ ప్రకాశం బ్యారేజ్ బస్సులో ఏమో అంత ఎప్పుడు నైట్ వెళ్తాను కాబట్టి అంత కనిపించలేదు నాకైతే. ఇంకా అమ్మవారి గుడి ఇవి సే కొండపైన కనకదుర్గమ్మ ఉంటారు కదా! సో, కొంచెం లైట్‌గా వీడియోస్ అయితే తీసుకున్నాను. కానీ ఇక్కడ నాకు మా వారు తీసుకో అంటున్నారు కానీ బట్ నాకేంటి అంటే ఏడుస్తున్నాడు. ఆకలైంది అప్పటికే. టైం దగ్గర దగ్గర 1 అయిపోయింది కదా! మార్నింగ్ సరిగ్గా తినిపోలేదు పిల్లలు. ఆకలైతుందేమో ఏడుస్తున్నారు చెప్పాలి అంటే గిన. ఇంకా కొంచెం కొంచెం అక్కడక్కడ క్లిప్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఇక్కడ చూసారు కదా! పిల్లలకైతే ట్రైన్ ఎక్కగానే ఫస్ట్ చేసిన పని ఏది అంటే భోజనం పెట్టేసానండి. ఎలాగో నేను చేసుకొని వెళ్ళాను. పప్పు, అన్నము, ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వెళ్ళాను. ఇంకా పెట్టేసి వాళ్ళనైతే నిమ్మలంగా ఆడుకుంటున్నారు తినేసి. చాలా బాగుందండి ట్రైన్ అయితే నీట్‌గా భలే అనిపించింది నాకైతే. నాకు జర్నీ అంటే పడదనమాట. అది కాక ఏసీ బుక్ చేశారు. ఇంగా ఏసీ అంటే అస్సలు పడదు. ఎలా ఉంటుందో ఏమో అని టెన్షన్‌తో ఉన్నాను. బట్ స్టార్టింగ్ వచ్చేసి విజయవాడ నుంచే స్టార్ట్ అయింది కాబట్టి మరీ అంత గలీజ్‌గా లేదు. బానే అనిపించింది. నాకేంటి అంటే అండి కొంచెం టాయిలెట్ స్మెల్ ఇలా వచ్చినా కూడా వామిటింగ్ సెన్సేషన్స్ ఎక్కువ అయిపోతాయి. సో, కానీ ట్రైన్ అయితే చాలా క్లీన్‌గా ఉంది. చాలా కంఫర్టబుల్‌గా ఉండిందండి. అది కాక రిజర్వేషన్ వచ్చేసి మాకి మార్కాపురం దగ్గర నుంచి ఎక్కువ మందొచ్చారు. అంతవరకు కొంచెం ఫ్రీగా ఉండింది ట్రైన్ చెప్పాలి అంటే గిన. ఇంకా ఫ్రీగా ఉండింది కాబట్టి పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. ట్రైన్ జర్నీ అయితే మా వాడైతే ఫస్ట్ ట్రైన్ జర్నీ ఇదైతే గిన భలే ఎంజాయ్ చేశాడండి. ఇంకా వెళ్ళే రోజు కాస్త మబ్బుగానే ఉండింది. ఎండలు ఏమి అనిపియలేదు. పిల్లలు కూడా మంచిగా తినేసి చల్లగా పనుకున్నారని చెప్పొచ్చు. నిండా బెడ్‌షీట్లు కప్పుకొని పనుకున్నారు. ఇక్కడ చూసారు కదా మబ్బులు ఎలా వస్తున్నాయో. ఆ రోజు వర్షం కూడా పడిందండి. నేను ట్రైన్‌లో నుండి లైవ్ కూడా చేశాను. వర్షం కూడా పడింది ఆ రోజు. అటు చూడు, స్ట్రైట్ చూడు, స్ట్రైట్ చూడు. ఇంకా వర్షం కొంచెం తగ్గిన తర్వాత ఎక్కడ చూసినా ఇవి ఉన్నాయి కదండీ! ఎండుమిరపకాయలు పొలాలలో ఆరబెడుతున్నారండి. ఎక్కువ ఎండుమిరపకాయల తోటలు, పొగాకు. అసలు పొగాకు అంటే ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను ట్రైన్‌లో నుంచి చూడడం. అన్నీ లైక్ దండాల్లాగా మార్కాపురం తర్వాత గిద్దలూరు కదా! గిద్దలూరు తర్వాత నంద్యాల ఐ థింక్. దండాల్లాగా ఆరేసున్నారు. ఏంటి అని మా వారిని అడుగుతూ ఉంటే, అది పొగాకు అని చూపిస్తున్నాడు. అసలు నాకు తెలియదు. అది ఎలా చేస్తారు ఏంటి అనేది తెలియదు. మా వారైతే నాకు అప్పుడు చెప్పారనమాట. ఇంకా ఇక్కడైతే మార్కాపురం దాటేసిందండి. మార్కాపురం అదే జంక్షన్ వచ్చిన తర్వాత అక్కడేమో కొంచెం ట్రైన్ ఫుల్ అయిపోయింది. రిజర్వేషన్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళంతా ఎక్కేసారు. ఇంకా అప్పుడు సీట్లు అయితే ఏమి లేవు. విండో సీట్ కానీ ఇలా ఏమి లేవు. ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాల్సి వచ్చింది. అసలు మార్కాపురంలో ఎంతమంది ఎక్కారంటే అంతమంది ఎక్కారు. ఇది శ్రీశైలంకి పాదయాత్ర వెళ్ళారంట. వాళ్ళంతా రిజర్వేషన్ చేసుకొని ట్రైన్ అయితే ఎక్కారు. ఇంకా మార్కాపురం అంటే నాకు ఎస్ఎస్ శ్రీనివాస్ అన్నయ్యే గుర్తొచ్చాడు. ఎందుకంటే ఆయనది మార్కాపురమే అనమాట. ఆయనే గుర్తొచ్చారు. నాకు ఒక సబ్స్క్రైబర్ కూడా ఉన్నారని మా వారితో అయితే చెప్పాను. ఇంకా నంద్యాలలో దిగేసరికి 7:30 అయింది. నంద్యాలలో దిగి స్టేషన్ బయటకైతే వెళ్ళాము. మా మరిది వాళ్ళకి ఫోన్ చేస్తే మా మరిది వాళ్ళు ఇద్దరు వస్తానన్నారు. నంద్యాల నుంచి మళ్ళీ పల్లెకి వెళ్ళాలి మేము. అక్కడి నుంచి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది పల్లెకి వెళ్ళాలి అంటే. ఇంకా మా మరిది వాళ్ళిద్దరూ ఆటో ఏమొద్దు, చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు, నైట్ టైం కాబట్టి మేమిద్దరం బైకులు వేసుకొని వస్తాంలని మా మరిది, చిన్న మరిది, పెద్ద మరిది ఇద్దరు అయితే వచ్చారు బైకులు వేసుకొని. మేమైతే వెళ్ళిపోయాము. ఇంకా ట్రైన్ దిగేసరికి నేను మార్నింగ్ ఒక్క ఇడ్లీ తినానండి అంతే. లంచ్ కూడా చేయను. జర్నీలో ఏం తినను అనమాట. ఇంకా తలనొస్తుంది అంటే సరే బయటకు వెళ్దాం కదా, కాఫీ టీనో తాగుదు అంటే వెళ్ళాము మేము.
ఇంకా ఇక్కడ నంద్యాల రైల్వే స్టేషన్ అండి, అసలు చాలా డెవలప్ చేశారు. ఇది సెకండ్ టైం నేను నంద్యాల రైల్వే స్టేషన్కి వెళ్ళాము. ఇప్పుడు ఎప్పుడో 5 ఇయర్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్ళానండి. చాలా మంచిగా రెనోవేట్ చేశారని చెప్పచ్చు. మహానంది దగ్గర కదా ఇక్కడ నంద్యాలకి. మహానందిలో నందీశ్వరుని విగ్రహం చాలా పెద్ద విగ్రహం ఉంటుంది, ఎంతమందికి తెలుసో తెలియదు. సేమ్ అలానే ఇక్కడ నందీశ్వరుని విగ్రహం అయితే పెట్టారు. చాలా మంచిగా అనిపించింది నాకైతే గిన. ప్రతి ఒక్కరు ఫొటోస్ వీడియోస్ తీసుకుంటూనే ఉన్నారు అక్కడైతే గిన. ఇంకా నేను వదులుతానా, నేను కూడా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకొని తర్వాత రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళాము. బయటికి వెళ్ళిన తర్వాత కాఫీనేమో తాగాను. కాఫీ కానీ టీ కానీ బాగా తాగాలనిపించింది ఎడ్డకు తగ్గాలంటే. ఇంకా అనేసి అక్కడనే మా మరిది వాళ్ళు వచ్చేదానికి కొంచెం టైం కూడా పడుతుందని చెప్పారు. అంటే లైక్ వేరే పల్లె నుంచి రావాలి కదా అనేసి వెళ్ళి స్ట్రాంగ్గా ఒక కాఫీ కలపండి అని చెప్పాను. అక్కడ కాఫీ, వాళ్ళకేమో మా వారేమో టీ తీసుకున్నారు. ఇక్కడ కాఫీ తాగుతూ నేను వీడియో తీసుకుంటే నన్నే చూస్తున్నారండి అందరూ అయితే కనుక. నాకు కొంచెం షేని ఫీల్ అయింది. బట్ ఎవరేమనుకున్నా అయితే మళ్ళీ అనేసి నేనైతే వీడియో తీస్తూనే ఉన్నాను. వీడియో తీసుకుంటే అయిపోయింది, అట్లా చూస్తాడు. ఇక్కడ ఒరిజినల్ సౌండ్ కూడా పెట్టాను చూడండి. నన్ను చూస్తున్నారండి వాళ్ళైతే. టీ తాగి తీసుకుంటూ ఉంటే సర్లే అనుకుని వదిలేసానండి. ఇంకా ఇంతలో టీ తాగేసాము. అంతలో మేము మరిది వాళ్ళు అయితే వచ్చేసాము. ఇంకా చెరొక్క బైక్ మీద అయితే వెళ్ళిపోయాము నంద్యాల టౌన్. ఫస్ట్ టైం, సెకండ్ టైం అంత చూడలేదు కానీ ఇప్పుడు నంద్యాల నుంచి వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం అనమాట. నంద్యాల చాలా డెవలప్ అయిందని చెప్పచ్చండి. అసలు లైక్ మనకి గోదావరి ఎలా ఉందో ఇలా సేమ్ అక్కడ కొంచెం వాటర్ లాగా ఉంటుందంట. ఆ వాటర్ ఉండే దగ్గర మంచం మొత్తం కట్టలాగా వేసేసి పిల్లలు ఆడుకోవడానికి పార్కు, లైటింగ్స్ భలే ఉంది అండి. నేను అక్కడక్కడ కొన్ని క్లిప్స్ మాత్రమే యాడ్ చేశాను, ఎందుకంటే ఫుల్గా నేను తీసుకోలేదు. అది కాక నైట్ టైం అయిందన్న అంత క్లారిటీగా రాలేదు ఏ తీసుకోవాలన్నా. పిల్లలకి ఆకలి అవుతుంది అనే ఆదల బాధలో మేము ఉన్నాం కాబట్టి ఇంకా ఏ వీడియోస్ అయితే తీసుకోలేదు. ఇంకా పిల్లల్ని అయితే మా మరిది వాళ్ళ బైక్లో ఎక్కిచ్చేసాను. నేను మా వారు లగేజ్ ఒక బైక్లో పెట్టేసుకొని ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామండి. దీని కంటిన్యూషన్ బ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. నేను ఊరికి వెళ్ళినది, అక్కడ ఏమేమి చేసాము ఏంటి ఇవన్నీ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇదే అండి వాళ్ళ బ్లాగ్ అయితే. నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఎంతమందికి తెలుసు రాయలసీమ నంద్యాల ఇవన్నీ అనేది కంపల్సరీగా అదే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బై బై, టేక్ కేర్.